చెప్పాలి ఫస్ట్ ఏంది, ఎందుకు వచ్చాను ఇక్కడ పార్టీ ఆఫీస్కి? ఈరోజు చంద్రబాబు తాతది ప్రమాణ స్వీకారం రోజు. ఓకే, సంవత్సరం ఏడాది పూర్తి అయిపోయింది ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. ఎలా అనిపిస్తుంది పరిపాలన? సూపర్. అంటే జగన్ ఉన్నప్పుడు బాగుందా, చంద్రబాబు వచ్చాక బాగుందా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు వచ్చాక. ఏ విధంగా? బాబు గారు వచ్చాక ఏ విధంగా బాగుంది? చెప్పు నీ అభిప్రాయం. బాబు గారు వచ్చాక బాగుందన్నావు కదా, ఏ విధంగా బాగుంది? అన్ని పథకాలు వస్తున్నాయి. ఓకే, ఏమైనా చెప్పదలుచుకున్నావు నువ్వు? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు మీడియాకి? ఇది మంచి ప్రభుత్వం. ఓకే, ఈరోజు తల్లికి వందనం పథకం కింద 8,745 కోట్లు జమ చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు హృదయపూర్వక అభినందనలు. ఏ క్లాస్ చదువుకుంటున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. నీకు కూడా పడుతుంది, మీకు కూడా పడుతుంది, తీసుకోండి. ఈరోజు అయితే నిధులు విడుదల చేస్తున్నారు ముఖ్యమంత్రి. సో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు భవిష్యత్తులో? హీరో. ఓకే. తెలుగు పేదల అభివృద్ధికి అలుపెరగని నాయకుడు, రాజకీయంగా ఆర్థికంగా ముందు చూపుతో ఆలోచన గల పరిజ్ఞానవంతుడు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పుట్టిన మనింటి పెద్ద బిడ్డ, ప్రియతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు హృదయపూర్వక అభినందనలు. ఇది మంచి ప్రభుత్వం. కార్యకర్తలను అధినేతగా చేస్తున్న ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. గౌరవ యువగలంలో యువ నాయకుడు ఇచ్చిన మాట కోసం గెలిచిన 2 రోజుల నుంచి ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడు మన మంత్రి నారా లోకేష్ గారు. ఇది మంచి ప్రభుత్వం. యువగలంలో బంగారుపాళ్యంలో ఇచ్చిన మాట కోసం గెలిచిన 100 రోజుల్లో 100 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి పేదల కడుపు నింపుతున్న ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అనే నిదర్శనానికి ప్రపంచంలోనే 1,52,598 మంది కార్యకర్తల సభ్యత్వం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది మంచి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం. పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలనే ధ్యేయంతో కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు హృదయపూర్వక అభినందనలు. ఓకే, జై తెలుగుదేశం, జై లోకేష్ అన్న, జై బీజేపీ, జై